Hallelujah. God is good. Amen. నేను నేను మాట్లాడే మాటలు చాలా సటిల్గా అనిపిస్తాయి కానీ బట్ దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెవల్యూషన్. Amen. Hallelujah. My mic is not good. Hallelujah. Amen. Is this working? చాలా సార్లు I tell you to hear over and over. Amen. మీరు మరలా ధ్యానం చేస్తూ ఉండాలి. Otherwise you don't get it. Amen. Hallelujah. While we're taking communion, we speak lot of declarations. Amen. అవి చాలా powerful అవి. I got this. It's a powerful revelation. అది చాలా powerful revelation years ago that God has given to me. And నేను personalగా when the words that I speak or the words that I pronounce, I used to pronounce when I take communion personally. అంటే నేను వ్యక్తిగతంగా కమ్యూనియన్ తీసుకునేటప్పుడు మాట్లాడే డిక్లరేషన్స్ మనం మాట్లాడుతూ ఉన్నాం. Amen. Hallelujah. So actually Galatians 3, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, this has to be registered in your heart. మీ హృదయంలో ఇవి engraved. Like I used to tell my grandmother, మా నాయనమ్మ ఎట్లాగా ఆ స్టీల్ పాత్రల మీద ఎట్లాగా అది ఎంగ్రేవింగ్ ఉంటుంది కదా. I don't know whether still people still are using that. ఇంకా యూస్ చేస్తున్నారో తెలియదు, రైట్? అది ఆ స్టైలస్ తీసుకొని పేర్లు రాస్తారు. హలో, you'll hear అట్లాగా ఈ రోజున as I speak these words must be written, engraved in your heart. Amen. Hallelujah. Hallelujah. So Galatians chapter 3, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, and this has to be registered in your heart. Amen. Let's read verse 26. 26వ వచనం, verse 26. యేసు క్రీస్తు నందు. ఈ రోజు మిమ్మల్ని ఫ్యామిలీ షిఫ్ట్ చేసేస్తున్నాను. Hallelujah. మీరు చదివినట్లేరు ఈ వచనం. మీరు చదివితే this will really blast your heart. మీ హృదయము ఉప్పొంగాలి ఆనందంతో. Hallelujah. మరలా చదువుతాం. Let's read this verse again. What does it say? యేసు క్రీస్తు నందు. చాలు, ఇది ఒక్క మాట చాలు. Amen. Hallelujah. In Christ Jesus. Amen. If you are facing your life, మీరు క్రీస్తులో నేను ఉన్నాను అన్న గమనం లేకుండా మీరు లైఫ్ని ఫేస్ చేస్తామంటే you will be defeated all the time. You will be defeated 100%. But you have to understand you are a man in Christ. Hallelujah. You are a person in Christ. In క్రీస్తులో ఉన్న వ్యక్తిని అని గ్రహించాలి. Hallelujah. సో యేసయ్యని ఏదైనా డిఫీట్ చేయగలిగితే మిమ్మల్ని కూడా డిఫీట్ చేయగలుగుతుంది. Oh, come on. Hallelujah. If there is anything that can overpower Christ, defeat Christ. Amen. Hallelujah. Today I announce you are greater than any obstacle you are facing. Hallelujah. మీరు ఎటువంటి సమస్య పరిస్థితి కంటే మీరు శక్తి కలిగిన వారు. ఎందుకని? బికాజ్ యు ఆర్ ఎ మ్యాన్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. మీరు క్రీస్తులో ఉన్న వ్యక్తి. ఆమేన్. Hallelujah. Are you all here with me? And then it says, even రాయబడి ఉంది, విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. And then one word that you should never ever forget is the word by faith అన్నమాట. Through faith అన్నమాట. By faith. Everybody say by faith. By faith. ఈ రోజున if you have ears to hear, మీకు వినే చెవులు ఉంటే I want to talk about by faith అన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. Hallelujah.
ఎందుకంటే చాలా మంది దే ఆర్ నాట్ మూవింగ్, దే ఆర్ నాట్ లివింగ్. ఓ దట్స్ ది ఎగ్జాక్ట్ వర్డ్. చాలా మంది జీవించట్లేదు. మెనీ పీపుల్ లుక్ దే ఆర్ అలైవ్, వాళ్ళు బ్రతికినట్టుగా మనకు కనిపిస్తుంది, కానీ దే ఆర్ డెడ్. వాళ్ళు మృతులు, వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, వాళ్ళ యొక్క విశ్వాసము యాక్టివ్ మోడ్లో లేదు. అది ఇట్స్ నాట్ యాక్టివేటెడ్, ఇట్ ఈస్ నాట్ యాక్టివ్లీ వర్కింగ్. అది పని చేయట్లేదు. ఇన్ అదర్ వర్డ్స్, దేర్ ఇస్ నథింగ్ దట్ దే ఆర్ బిలీవింగ్ గాడ్ ఇన్ దేర్ డే టు డే లైఫ్. అనుదిన జీవితంలో దేవుని మీద విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు. దే ఆర్ నాట్ లివింగ్ విత్ ఎక్స్పెక్టేషన్. దేవుని మీద విశ్వాసం లేకుండా జీవించడం అంటే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టుడే. హల్లెలూయా. ఈ రోజున మీకు ఎక్స్పెక్టేషన్ లేదంటే యు ఆర్ నాట్ లివింగ్, అంటే యు ఆర్ నాట్ లివింగ్ బై ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. డిడ్ యు గెట్ ఇట్? మీకు అర్థమవుతుందా? సో బై ఫెయిత్ అన్నమాట. అందుకని చాలామంది దే వర్ స్టక్. ఎందుకని ఆగిపోయారు? ఎందుకని దే వర్ నాట్ ప్రోగ్రెసింగ్, వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే బికాస్ దేర్ ఫెయిత్ ఈజ్ నాట్ అలైవ్. వాళ్ళ విశ్వాసము అది జీవించే స్టేజ్లో లేదు. అంటే ఇట్స్ నాట్ అలైవ్, ఇట్స్ నాట్ యాక్టివ్. ఆమేన్. ఆర్ యు హియర్ విత్ మీ? నా యాక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ లివింగ్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్. హల్లెలూయా. హల్లెలూయా. సో మీరు అందరూ దేవుని కుమారులు అయ్యాం మనం. ఆమేన్. బట్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈస్ నాట్ అలైవ్, మీరు యూ స్టిల్ యాక్ట్ లైక్ ద నార్మల్ పీపుల్. అసలు దేవుని కుమారులు అంటే ఎంత గొప్ప మాట. చూడండి, మనం ఊరికే అనుకుంటాం కదా అందరూ చైల్డ్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్. నో నో నో, యు ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 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 యాక్చువల్గా నాకు కెన్ ఐ గో లిటిల్ బిట్ డీపర్? యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు కాదు, దేవుని కుమారులు. హల్లెలూయా. Hallelujah. Amen. There is lots of difference. In other words, you are as good as Jesus is to the Father. అది దాని అర్థం. Amen. Hallelujah. యేసయ్య తండ్రి అయిన దేవునికి ఎంత ప్రియుడో, ఎంత శ్రేష్ఠుడో, లేకపోతే ఆయనకి ఎంత ఆధిక్యత ఇవ్వబడిందో, దట్స్ ద సేమ్ ప్రివిలేజ్ దట్స్ బీన్ గివెన్ టు us. Come on. Hallelujah. Hallelujah. People in the back, people in the middle, come on. Hallelujah. అర్థమవుతుందండి. So by faith you are the son. అందుకే నాకు ఎందుకు somehow I don't like to call the term the child of God. You are the sons of God. Amen. Hallelujah. తప్పేం లేదు కానీ revelation. Come on. Hallelujah. Hallelujah. Just like మీ father పేరు ఏదైనా ఉండొచ్చు, but you don't call him father. By his name. సపోజ్ మీ నాన్నగారి పేరు పూర్ణచంద్రరావు అనుకుందాం. నాన్నగారు పూర్ణచంద్రరావు గారు రండి అలా పిలవం కదా. In other words, there is a revelation, there is something, right? Amen. Hallelujah. Hallelujah. Or let me tell you, you see, పిల్లలు కూడా తల్లిదండ్రులు డిఫరెంట్గా పిలుస్తారు. They don't call them by name. అవునా? నాన్న అనో, తల్లి అనో, లేకపోతే కొడుక అనో, లేకపోతే you have different names, right? Hallelujah. I'd like to see God is calling us the sons of God. Amen. Hallelujah. And then the next words, తర్వాత వచ్చిన, what does it say? క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ, oh come on, hallelujah. అంటే పొరపాటు నేను యోర్దాను దగ్గర నిలబడితే క్రీస్తు అనుకుంటుంది యోర్దాను. Come on, hallelujah. అందుకని చెప్తాను, you are greater than any situation that you are facing. Hallelujah. And in the name of Jesus, I speak strength into your spirits. Amen. Hallelujah. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను.
ఆమేన్. క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకున్న మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. And the next verse is even more, I mean, it's very powerful. What does it say? ఇందులో యూదుడని. నేను ఇండియన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అందరికి గొడవలు అయిపోతాయి. మీరే చెప్పుకోండి దాన్ని. మీరు అదని ఇదని భేదం లేదు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్దోడైనా మన దగ్గర తక్కువే. కమ్ ఆన్, కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు డ్యాన్స్ ఎక్కడైనా నేను ఎగిరేయద్దు అని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి కాదు, మీకు. కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకని అంటే అన్లెస్ యూ రిసీవ్ యూ కెనాట్ కన్సీవ్. ఇఫ్ యూ డోంట్ కన్సీవ్ యూ కెనాట్ మేనిఫెస్ట్. ఆమేన్, హల్లెలూయా. ముందు మనం అంగీకరించకపోతే దానిని గర్భం ధరించలేం. అది మనలో గర్భం ధరించిన తర్వాత దాన్ని మనం కనగలుగుతాం. యూ కెన్ మేనిఫెస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి irrespective of their caste, color, creed, culture, whatever it is. Amen, hallelujah, hallelujah, hallelujah. Come on, అందరికి అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? Amen, hallelujah. అందుకని ప్లీజ్ డోంట్, చూడండి మీరు, అందుకని దిస్ థింగ్ హ్యాస్ టు బ్రేక్ ఓవర్ యువర్ మైండ్స్. మీ మనస్సులో ఇది విరిగిపోవాలి. దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఏ హైయర్ ర్యాంక్. హల్లెలూయా. సో నా కాస్ట్ ఏంటంటే క్రీస్తు. కమ్ ఆన్, హల్లెలూయా. మై కాస్ట్ ఈస్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు. మీకు నిజంగా చెప్పట్లేదు మీరు. Hallelujah, hallelujah, hallelujah. Come on, hallelujah. So I belong to the community that Christ belongs to. Amen, hallelujah. So Kristu Prabhu ఆయన దేనికి చెందినవాడో నేను దానికి చెందినవాడను. మీరందరూ దానికి చెందినవారు, మనం అందరూ దానికి చెందినవారు. ఇది ఊరికినే మాట్లాడటం కాదు. ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు యువర్ DNA. హల్లెలూయా. ఎట్లా అవ్వాలంటే ఐ మీన్ యూ మస్ట్ సీ ది అట్మాస్ఫియర్ అరౌండ్ యూ మస్ట్ బిగిన్ టు రికగ్నైజ్ ద వర్డ్ ఇన్ సైడ్ యూ. మీకు ఎవరికి అర్థం అవట్లే వాగ్దానం అంటే ఏంటో. See, the Lord said to me something very powerful. Son, you are a promised child. నువ్వు వాగ్దాన పుత్రుడివి, నీకు వాగ్దానం చేయబడింది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను ఐఎమ్ నాట్ సీయింగ్ యూ, ఐఎమ్ సీయింగ్ మోర్ దెన్ యూ. ఐఎమ్ సీయింగ్ ద ప్రామిస్, మై ప్రామిస్ ఇన్ యూ. నా వాగ్దానం నీలో చూస్తున్నాను, నా ప్రవచన మాట. Come on, hallelujah. The word that I prophesied, amen. Promise అంటే prophecy, వాగ్దానం అంటే ప్రవచనము. And I'm telling you, God is seeing you as He's writing. Hey, come on, hallelujah. So what I am saying, ఏం చెప్తున్నాను? You are the writing of God. దేవుడు రాసిన పత్రము మనం. ఏంటిది అంటే చూడండి, వన్స్ యూ రిసీవ్ ద ప్రామిస్, ద వర్డ్, ద ప్రొఫెటిక్ వర్డ్, దేవుడు మీతో మాట్లాడిన ప్రవచనాత్మకమైన మాటను మీరు అంగీకరించిన తర్వాత, ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ ఆర్ మోర్ డేంజరస్ దెన్ ఎనీ అటామిక్ పవర్. ఏ భయంకరమైన ఫోర్స్ కంటే మీరు భయంకరమైన శక్తి కలిగిన వారు. Hallelujah. You are a disaster to the kingdom of the devil. Amen. Hallelujah. Hallelujah. దేన్నైనా పగలగొట్టుకొని మీరు బయటకు వచ్చేస్తారు. Hallelujah. దేన్నైనా విరగొట్టుకొని. Amen. ఎందుకని అంటే బికాస్ ద కోడింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓవర్ యువర్ లైఫ్. దేవుని యొక్క చేరాత మీ జీవితం మీద ఉంది, మీ మీద ఉంది అది. Hallelujah.
అందుకని ద డెవిల్ ఇస్ డిస్ట్రాక్టింగ్ యూ. సాతానుడు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడు, వేయింగ్ యూ డౌన్ విత్ ది బర్డెన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో ఉన్న ఈ బర్డెన్స్ అన్నిటిని మీ మీదకి వేసి వాడు ఏం చేస్తాడంటే హీస్ బ్లైండింగ్ యువర్ ఐస్ టు సీ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం చూడుకోకుండా మీ యొక్క మనసులన్నిటిని బరువు ఎక్కిచ్చేస్తున్నాడు. And let me tell you, today you need to lay that weight aside. Hallelujah. Hallelujah. ఆ భారం అంతా విడిచిపెట్టేసారు దేవుని సన్నిధిలో ఈ రోజున. నాకు జాబ్ లేదన్నా వదిలిపడిపోతే పోయింది, జాబ్ లేకపోతే పోయింది. కమాన్ హల్లెలూయా. నా పెళ్ళి అవ్వలేదన్నా పోతే పోయింది, పెళ్ళి అవ్వకపోతే. కమాన్ హల్లెలూయా. ఎవరు మాట్లాడట్లా? పోతే పోయిందంటే నాకు పిల్లలు లేరన్నా పోతే పోయింది. కమాన్ హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాను నేను? ఏం మాట్లాడుతుంది? దేవుని యొక్క ఉద్దేశం వీటన్నిటికంటే గొప్పది. హల్లెలూయా. కమాన్ హల్లెలూయా. నాకు ఇల్లు లేదన్నా పోనీ, నాకు కారు లేదన్నా పోనీ, నాకు డబ్బులు లేవన్నా పోనీ, మరి నీకేముంది? కమాన్ హల్లెలూయా. వదిలేసాయి, పక్కన పెట్టేసాయి. కమాన్ హల్లెలూయా. యూ హ్యావ్ ద ప్రామిస్. నీకు వాగ్దానం ఉంది. కమాన్ హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ పక్కన పెట్టేసి యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రామిస్. హల్లెలూయా. వాగ్దానం తీసుకో, దానిని భుజించు, దాని మీద నీ మనస్సును ఉంచు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు ప్రతి భారమును, కమాన్, సిలువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి భారం అంతా తీసి పక్కన పడేయాలి. హల్లెలూయా. నీ టెంప్టేషన్స్ అన్ని పక్కన పడేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంక చెప్పండి, ఏమీ లేకుండా మరి ఏం అవ్వాలి బ్రదర్? బీ ఏ సెయింట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించు. దానికి మించిన భాగ్యం ఇంకొకటి లేదు. కమాన్ హల్లెలూయా. హల్లెలూయా. I mean, I am poor, but I am not a sinner. I don't have this, but I am not a sinner. Come on, hallelujah. అన్నట్టు ఉండాలి మన జీవితం. నేను రివర్స్ మాట్లాడుతున్నాను. No, what I'm trying to say is, see, don't just bang your head for the things that do not add value to your life. మీ జీవితానికి విలువను తీసుకురాని వాటి గురించి మీ తలలు బాదుకోవద్దు. ఉద్యోగం మీకు విలువిస్తే ఉద్యోగం పోతే మీ విలువ పోద్ది. డబ్బులు మీకు విలువిస్తే డబ్బులు పోతే మీ విలువ పోద్ది. ఆస్తి అంతస్తులు మీకు విలువిస్తే అవి పోతే మీ విలువ పోద్ది. కానీ మీరు వాటిని కంటే అవి పోయినా, కమాన్, మీరు విలువైన వాళ్ళని ఎరిగితే విలువైనవి ఎన్ని పోయినా, కమాన్, మీరు పట్టుకున్న వాటికి మీరు విలువనిస్తూ ఉంటారు. See, when you know that is not giving you value, but you are adding value, that you are giving birth to something that is bigger than anything. మీకు అర్థమైందని నేను చెప్పింది? హల్లెలూయా. ఉద్యోగం వస్తే నేను దీవించబడటం కాదు, నేను చేయటం వల్ల ఆ ఉద్యోగం దీవించబడింది. కమాన్ హల్లెలూయా. హల్లెలూయా. ఉద్యోగం వస్తే బ్లెస్సింగ్ ఏంటి? నేను బ్లెస్డ్ కాబట్టి నేను చేస్తున్న ఉద్యోగం బ్లెస్డ్ అవుతుంది. Come on, hallelujah. See, you have to think in God's perspective. Amen. Hallelujah. Hallelujah. అంటే ఉద్యోగం రావడం బ్లెస్సింగ్ కాదా? నో, బ్లెస్సింగ్ అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు బ్లెస్సింగ్ వలన అది బ్లెస్సింగ్ అయింది. Come on, hallelujah. Hallelujah. You are blessed and then what you're doing became a blessing. Or you are blessed so the blessing has come. It's not that has come and then you are blessed. No. అలా అనుకుంటే ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ బ్లెస్డే కాదు కదా. Come on, hallelujah. 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 అందుకే నేను అర్థం కాని వాళ్ళు చాలామంది మాట్లాడుతుంటారు, ఇదే సీటు రక్షణ పొందడానికి వేరే వాళ్ళకి వచ్చింది, వాళ్ళ కొడుకు వచ్చి, సో అది ఇది బ్లెస్సింగ్ అయితే వాళ్ళకు కూడా బ్లెస్సింగ్. నో, మనం అది చేయటం, నేను బ్లెస్డ్ కాబట్టి అది వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు, నేను చదవటం వల్ల అది బ్లెస్సింగ్ అయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటారు కొంతమంది, బ్రదర్ యూ మిస్ దిస్ థింగ్, మిస్ అయ్యాను. నేను ఏం మిస్ అవ్వ, నేను మిస్ అవటం వల్ల బ్లెస్సింగ్ రాలేదు అక్కడికి. యూ ఆల్ మిస్ ద బ్లెస్సింగ్. కమ్ ఆన్, హల్లెలూయా.
I don't miss anything in this earth. Amen. In 1,000 years from now, if the Lord's coming tarries, ఇప్పటి నుంచి 1000 సంవత్సరాలు ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే, ఐఎమ్ నాట్ గోనా మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి బ్రదర్? నో, దిస్ ఇస్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది కొంచెం ఓవర్ యాక్షన్ లాగా ఉంది బ్రదర్. ఎస్, అలాగే ఉండాలనుకుంటున్నాను నేను. అది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ మీన్, నీకు తెలీదు దేవుడు నా కొరకు ఏం చేశాడు. ఐ మీన్, యూ డోంట్ నో వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ మీ. ఆమేన్. హల్లెలూయా. రాతిలో నుంచి నేతినిచ్చాడు నాకు. కమ్ ఆన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో ఆయన నీళ్లను ఉబుక చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. You don't know what the Lord has done for me. Amen. Hallelujah. ఎండమావులున్న ప్రదేశములో ఆయన నాకు జీవపు ఊటయ్యాడు. Amen. Hallelujah. Hallelujah. ఎండకి అందరు ఎండి చచ్చిపోతా ఉంటే ఆయన నా మీద మేఘమయ్యాడు. Come on. Hallelujah. చలికి నాకు ఆయన కంబలి అయ్యాడు, నాకు దుప్పటయ్యాడు ఆయన. Amen. We are living in him. తరతరములకు మన నివాస స్థలము ఆయన. ఓ, మహోన్నతిని చాటున నివసిస్తున్నాం మనం. I am living in the shadow of the Almighty God. Come on somebody. Hallelujah, hallelujah. Almighty God. Come on. Hallelujah. శక్తి కలిగిన దేవుని యొక్క నీడలో నివసిస్తున్నాం మనం. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఏముంటుంది? Come on. Hallelujah, hallelujah. Now, one thing that you need to understand is people, the promised people, or the promise, then ఎలా చెప్పనా అర్థం కాదు, the promised child or the promised sons, అంటే వాగ్దానము కలిగిన వారు, they live in a different place. Come on. Hallelujah, hallelujah. నేను దాన్ని ఎలా చెప్పాలి నాకు అర్థం కాక నేను చాలా ఐ మీన్ డైమెన్షన్స్ మాట్లాడుతున్నాను. అందుకని ప్లీజ్ డోంట్ మిస్ దిస్ సిరీస్. కీప్ ఆన్ హియరింగ్ అండ్ హియరింగ్ అండ్ హియరింగ్. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే దేవుడు వారి మీద పొదికే స్థలంలో ఉంటారు. You didn't get it what I said. You did not understand what I said. దేవుడు వారి మీద పొదికే స్థలము అని అంటున్నాను. In other words, the Spirit of the Lord will be hovering over them. It is hovering over them. It is brooding over them. Oh, the presence of Almighty God. వాళ్ళ అరికాలు చాలు మొత్తం అట్మాస్ఫియర్ని మార్చడానికి, శాపమును విరగొట్టడానికి, to change everything that is coming from the womb of Eve, from the loins of Adam. Come on. Hallelujah. Hey, hallelujah. మీ ఆత్మలని నేను చెప్పేస్తున్న లెవెల్కి అవి ఎలివేట్ అవుతుంది లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. In the name of Jesus, that every spirit under the influence of my voice may it shift to the spiritual realm right now. Hallelujah. To see the mysteries that I am speaking today by the power of the Holy Ghost. Amen. Hallelujah. సో చాలా మందికి దేవుని సన్నిధి అంటే అర్థం కాదు. దేవుని సన్నిధి అంటే ఏంటంటే అది దేవుడు మన మీద పొదికే స్థలం. అది చూడండి, ప్రార్థన అంటే చాలా మందికి అర్థం కాలేదు. See, what is prayer? See, when you are activating, when you are invoking words, when you are speaking oracles. Can I go a little bit deeper? When you speak the ancient miracle language. Yeah. Come on. Hallelujah. నేను ancient miracle language మాట్లాడుతున్నాను. So that is what tongues is all about. Oh, come on. Hallelujah. Can I go a little bit deeper? The language which he spoke while creating the earth. Yeah. Come on somebody. Hallelujah. Hallelujah. భూమికి పునాది వేసినప్పుడు ఆయన మాట్లాడిన భాష. బ్రదర్, మీకెలా తెలుసు? పరిశుద్ధాత్మ భాష ఆయన మాట్లాడండి. సమస్తము ఆత్మ వల్ల సృష్టించాడు ఆయన. దేవుడు ఆత్మ గనుక. ఓ కమ్ ఆన్. హల్లెలూయా. ఆత్మలో నుంచి వచ్చింది. సో మనం మాట్లాడేది ఏంటి? ఆత్మ. కమ్ ఆన్. హల్లెలూయా. సో ఆత్మకున్న లాంగ్వేజ్ ఏంటి? అదే మనం మాట్లాడుతున్నాం.
So it's the same language. I think I came to the wrong crowd today. In wrong crowd ko vachinattunnanu nenu. Come on. See, your revelation will determine your elevation. మీ ప్రత్యక్షత 1000 మంది ఉన్న దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత, your understanding will make you outstanding. The miracle language. Hallelujah. So when I speak the miracle language, come on, hallelujah. పరిశుద్ధాత్మ ఎట్లాగా జలముల మీద అల్లాడుతున్నాడు, ఆయన నా మీద అల్లాడటం ప్రారంభిస్తాడు. Come on, hallelujah. The Spirit of the Lord is brooding. Come on. The Spirit of the Lord is brooding. Come on. The Spirit of the Lord is brooding. Hallelujah. Hallelujah. మనుషులకి అందరికీ ఆ సమస్య, ఈ తలనొప్పి, నేను రానిపోయేదే, నేను చర్చికి రానిపోయేదే. నువ్వు ఎండిపోయిన నాటుకోడి కాదు, పిచ్చుకోడి. If there is something called పిచ్చుకోడి, you will become that పిచ్చుకోడి. Are you all here? People who don't come into the presence of God, people who don't dwell in the presence of God, they will be dried. అందుకే రాయబడి ఉంది, దేవుని సన్నిధిలో కనబడిన వారి మీద మంచు కురవదు అని. సియోనులో కనబడిన వారి మీద. Amen. Right or wrong? Do you all understand that? Hallelujah. Hallelujah. అందుకే చాలా మంది అంటారు, బ్రదర్ ఎన్ని గంటల టంగ్స్ ప్రేయర్ చేయాలి? అప్పుడప్పుడు నేను లైవ్ వచ్చినప్పుడు కొంతమంది భలే విసిగిస్తూ ఉంటారు, ఏ పిచ్చి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అరే వాళ్ళు ఏమనుకుంటారంటే సరదాగా అందరికీ లైవ్ వచ్చామనుకుంటున్నారు, వాళ్ళు దేవుని ఒకటి అనుకోవట్లేదు. వీఆర్ లివింగ్ ఇన్ జనరేషన్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అందరూ మన పాస్టర్ అనుకుంటున్నారు. పొరపాటున అనుకోమాకండి. నా కోపం తెప్పిస్తే ఏదైనా మాట్లాడాను అనుకోండి, గబుక్కుని ఇబ్బంది అయింది, గీతలు అటు ఇటు కదిలించాల్సి వస్తుంది. Come on, hallelujah. Did you get it? Because నేనేమో పొదిగి దాని తర్వాత వస్తా. Come on, hallelujah. My spirit will be on fire. Amen. And my votes were activated. The spirit of faith is very, very powerful. In fact, ఆ టైంలో మా వైఫ్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్తా. నన్ను మాట్లాడించద్దు అని చెప్తా. డోంట్ మేక్ మీ స్పీక్. See, because I know if I speak that will manifest. Amen. Hallelujah. Hallelujah. And I'm telling, brother, why prophets sign? Why prophets sign? Why you want to know about prophets? So, Pansal Rasta unte. The first thing is, if you are a prophet, you will know why prophets hide. If you're not a prophet, I don't want to tell why they hide. That's the answer. అంతే కదా. పదాలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు సెటస్కోప్ పెట్టుకుంటారు? నీకెందుకు? నువ్వు అయితే పెట్టుకుంటావు, నువ్వు అవ్వకపోతే నీకు అనవసరం, ఎందుకు పెట్టుకుంటారు? కమ్ ఆన్. హల్లెలూయా. పదాక పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదివరకు విధులు తేవాలి, ఎందుకు ఇది వేసుకుంటారు? నీకు అనవసరం, నువ్వు అవ్వు. అయితే తెలుస్తుంది, అవునప్పుడు నీకు అనవసరం. కమ్ ఆన్. Hallelujah. 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 బ్రదర్, వాగ్దానం మేనిఫెస్ట్ అవ్వాలంటే ఎన్ని గంటలు టంగ్స్లో రోజులో ప్రార్థన చేయాలి? ఎన్ని గంటలు టంగ్స్లో ప్రార్థన చేయడం ఏంటి? కోడి ఎన్ని గంటలు ఉంటుంది గుడ్ల మీద? Come on. How much time you should be in the presence of God? See, there is no such a thing as, you do by time. Today time పెట్టుకొని చేసేది కాదు ఇది. This is forever. Hallelujah. This is an atmosphere. Amen. ఇది ఒక వాతావరణం.
దీన్ని నేనేమంటున్నానంటే, ది అట్మాస్ఫియర్ ఫర్ మిరకల్స్. Hallelujah. Hallelujah. Last week I and Pastor Garu, we were there in Vizag to attend a wedding. దేవుని సేవకులు డాక్టర్ కర్మోజీ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాము. మేము చాలాసార్లు పిలిచారు. సో we went there just to witness. Praise God. We praise God what God has done in their life. Amen. Hallelujah. A big fat wedding. So I was not expecting to give greetings. నేనే greetings చెప్పాను. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను అక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నాకు పేపర్లో చూపించారు, యువర్ నేమ్ ఇస్ దేర్. ఓకే. So I just spoke less than 2 minutes. కరెక్ట్గా చెప్పాలంటే 1 minute 59 seconds మాట్లాడుంటా. And then I walked down and then Dr. Paul Dinakaran garu is there. He shook hands, and then Sister Vimala garu, Prabhakar garu, they treated us very well. They took us for dinner with the Dinakarans. Appu Dr. Paul garu మాట అన్నారు, Pastor, I just know that you are a man that hears from God. Hallelujah. యాక్చువల్ నేను చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను లోపల వాష్రూమ్లో. అండ్ వాష్రూమ్ నుంచి బయటకు చేతులు కడుక్కుంటాను. సారీ అండి, మీరు ఆర్ యూ డన్, బయటకు వచ్చేస్తున్నారు. పాస్టర్ స్టే. I can sense, I can know in my spirit that you are a man of God that hears from God. Hallelujah. Hallelujah. I felt so warm. And then he said something very powerful. He said, when you're speaking, the whole, the atmosphere is changed. And the power of the Lord came upon people. I can literally see that. I said, thank you, sir. Tell me about you. I want to know you. Are you from Vizag or which place? మేము బయటకు వచ్చి ఇద్దరం అరగంట సేపు మాట్లాడుకున్నాం. పీపుల్ వర్ వెయిటింగ్. Hallelujah. Right there at the washroom. Come on, hallelujah. వాష్రూమ్ దగ్గరే. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి అక్కడ క్రౌడ్ ఉంది పక్కన. ఇక్కడ వాష్రూమ్ బయట నిలబడి. Nobody is understanding what we are praying, what we are talking. Hallelujah. Oh, to God be the glory. వాష్రూమ్ గారు లోపల పిలిపించాను నేను. And then he said, I want to come to your place. You just call, we'll come. Hallelujah. Hallelujah. And then we shared our story. And the man of God prayed, amen. Hallelujah. What an awesome time we had. To God be the glory. Amen. Come on, let's celebrate. Hallelujah. Hallelujah. So నేనేం చెప్తున్నా? What I'm trying to say. What I'm trying to say. మనం మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. You carry the atmosphere, the spiritual people. Come on, hallelujah. ఆత్మీయులు దాన్ని గమనిస్తారు. అందుకని ఆత్మీయులతో అక్షయ అనుబంధం ఇచ్చాడు ఆయన. Come on, hallelujah. The same family will recognize that there is something, hallelujah. You do not tell what all you have done. ఎక్కడెక్కడ చదివా, ఏమేం చేశారు. నేనేం చెప్పలేదు. ఇప్పటికీ చెప్పలేదు నేను. You don't need to tell anything. The atmosphere you're carrying, the words that you're speaking. నాకు ఎంతమంది టెక్స్ట్ చేశారో చెప్పలేను. Brother, the 2 minutes what you spoke is on a different level. Hallelujah. I don't know what people would understand. Hallelujah. Hallelujah. What I'm saying, your understanding will make you outstanding.
జనాలకు అర్థం కాకపోవచ్చు మీరు మాట్లాడేది, కానీ దేర్ ఇస్ ఎన్ అట్మాస్ఫియర్ దట్ అండర్స్టాండ్స్ వాట్ యువర్ స్పీకింగ్. అండ్ దెన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వన్ టైం విల్ కమ్, ఒక రోజు వస్తుంది నేల ఈని మీ స్వాస్యమును మీకు అప్పగించేస్తుంది. సృష్టి యావత్తు దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు అది మూలుగుతా ఉంది, అది ప్రసవ వేదన పడతా ఉంది. I'm telling you, the things that you want to have is not more than want to have. The things that you want to have are praying so that you can have. ఏది మీకు ఎవరికి అర్థమవుతుంది నేను చెప్పిన మాట? మీరు ఏమైతే కలిగి ఉండాలనుకుంటున్నారో అవే మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాయి మీకంటే ఎక్కువ. Come on, hallelujah. అందుకని మనకి చింత లేదు, దిగులు లేదు, బాధ అసలే లేదు. హల్లెలూయా. ఇది అవ్వకపోతే ఏమైంది? ఏమవదు. అది అవ్వకపోతే ఏమైంది నాకు తెలియదు, కానీ నేను మాత్రం దిగులు పడను, నేను మాత్రం బాధపడను, నేను మాత్రం దాని గురించి తల బాదుకోను. అవ్వలేదా పోతే పోను, అవ్వకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఐఎమ్ బిలీవింగ్ గాడ్ సంథింగ్ బిగ్గర్ దెన్ దట్. I'm believing God who is bigger than anything. I'm believing God bigger than even the miracle. Hallelujah. 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 Stir up your faith. Expect something. Expecting God. One man of God said, brother, మీరు వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు కానీ మీరు నా మీద ప్రొఫెసీ చేశారండి. ఇట్స్ అ ప్రొఫెటిక్ వర్డ్. I received that prophecy. Hallelujah. 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 You prophesied, sir. Hallelujah. Hallelujah. I want to introduce to your own class. మిమ్మల్ని మీ ఓన్ క్లాస్కి ఈరోజు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. Come on, serious. This is a serious business, dear saints. Come on, hallelujah. This is a serious business, I'm telling you. Amen. Hallelujah. 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 You have the substance. Okka mata. Come on, hallelujah. Okka mata, the word of God. Amen. Hallelujah. Hallelujah. The coding of God. The writing of God. Get it inside you. Amen. Hallelujah. And speak the miracle language which has been used during the formation of the foundations of the world. Hallelujah. భూమిని నిర్మించేటప్పుడు ఆయన పునాది వేసేటప్పుడు ఆయన వాడిన భాష వాడండి. ఈరోజు అంతా మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవచ్చు. ఒక రోజున దేవుడు మీ జీవితంలో చేసిన కార్యము అది ఫుల్ఫిల్ అయినప్పుడు, హల్లెలూయా, మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళందరూ, హేళన చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగా బయట కనపడతారు. బయట నిలబడి ఉండటం మీరు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి భారమును విడిచిపెట్టేసేయాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టేసేయాలి. ఆ సడలిన మోకాల్ని బలపరచాలి. Come on, hallelujah. You make preparations for the manifestations. ఒకసారి మూతి పగలగొట్టాలనిపిస్తుంది శ్వాసలకి. Come on, hallelujah. నేను చెప్పే వాక్యం ఏంటి, వినే మాటలు ఏంటి, మాట్లాడి hallelujah. కదా, I mean, my heart is on fire right now. అవునా కదా? May the Spirit of the Lord stir you today. Amen. Hallelujah. Hallelujah. That is finished. Said, welcome to your own class. Come on, let's read this verse. What does it say? ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడిగా అని. స్త్రీలు వాక్యం చెప్పచ్చా? నో, స్త్రీ అని పురుషుడని. Come on, hallelujah. Hallelujah. స్త్రీ వాక్యం చెప్పచ్చా? స్త్రీ ఇంజెక్షన్ చేయొచ్చా?
ఇంజెక్షన్. స్త్రీ ఇంజెక్షన్ చేయొచ్చైతే వాక్యం కూడా చెప్పచ్చు. Come on, hallelujah. If injection brings healing, then preaching brings salvation. Come on, hallelujah. 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 ముసుకేసుకొని చెప్పచ్చా, ముసుగు తీసి చెప్పచ్చా? మరి నీకు కావాల్సిన ఇంజెక్షన్ అది ముసుకేస్తేనేంటి, ముసుగు తీస్తేనేంటి? నాన్న పేషెంట్ చెప్పకూడదు, డాక్టర్కి ఎలా రెడీ అయ్యి రావాలో. అరే రే 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 ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఏంటి ఎవరు మాట్లాడలా? అందరూ ఇప్పుడు బ్రదర్ మీరు వేసుకోమంటారు, వేసుకోవద్దంటే నాకు తెలియదు. ఇట్ ఇస్ అబౌట్ యువర్ డిసీజ్. యాక్చువల్గా నేనేమనుకుంటానంటే ముసుకేసుకోవాల్సింది ఎవరంటే బెడ్ మీద ఉన్నవాళ్ళు, అంతే కదా. చలి పడకుండా వచ్చి అది ఇది వేసుకొని ముసుకేసుకొని. బ్రదర్ వాట్ ఆర్ యూ సేయింగ్? నేనేం చెప్తున్నానంటే పనికి మళ్ళీ వదిలేసి వాక్యం అంగీకరించు, నీ జీవితాన్ని మార్చుకో, పాపం విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు, నీతిగా బతుకు. అంటే యూ గో అండ్ ఫైట్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ ఫైటింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఇదే పంచాయితీ. Amen. Hallelujah. Hallelujah. The best thing is ముసుకేసుకున్న వాళ్ళందరి దగ్గర ముసుకేసుకొని చెప్పండి. ఎందుకంటే మీ ముసుగు వలన అభ్యంతర పడిపోయి మీ వాక్యం వాళ్ళు అంగీకరించట్లా. చక్క నీటి కప్పేసుకొని మీరు కూడా preach the word and they will receive it. Win their heart. మన పని ఏంటంటే మనుషుల్ని దేవుని వైపు చెప్పాలి. నీకు ముసుకేస్తే నచ్చిద్దా? ఓకే, నేను వేసుకొని వస్తాపా. Come on, hallelujah. Hallelujah. ఇప్పుడు నా ముసుగు లేపడం వల్ల నువ్వు అభ్యంతర పడకూడదు. అరే రే 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 రే. Hallelujah. Hallelujah. బ్రదర్ ముసుగు ఎక్కడ వేసుకోకూడదు, ఎక్కడ వేసుకోవాలంటే పరిపక్వ చెందిన వారి దగ్గర. టు ద మెచ్యూర్ దే అండర్స్టాండ్. Come on, hallelujah. To the mature you can speak mysteries. Amen, hallelujah. Among the mature you can behave like the mature. Come on, hallelujah. ఎందుకంటే దీంట్లో ఏమీ లేదని you know. And then you cannot make doctrine out of two statements. Hallelujah. See, covering can be many things. Covering can be the hair, covering can be this thing. అక్కడ అది దాని డిస్టింక్షన్ లేదు అక్కడ. ఇఫ్ యూ హ్యావ్ యువర్ హెయిర్ దట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ కవరింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పీపుల్ ఏం చేస్తారంటే హ్యావింగ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. చూడండి, దైవత్వమునకు సంబంధించినట్టుగా కనపడే ఆ ఫామ్ కావాలని కోరుకుంటున్నారు, కానీ దాంట్లో ఉన్న శక్తిలోనికి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఐ గో టు విలేజెస్, ఐ ప్రీచ్ వితౌట్ షూస్. ఎందుకంటే వాళ్ళకి అభ్యంతరకరం అది. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇదే వేసుకుంటే ఇలా నో నో నో. ఐ మీన్ ఐ యామ్ ప్రీచింగ్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఆమేన్, హల్లెలూయా. అక్కడున్న దీనిలో ఆశీర్వదించబడాలి, దేవుని యొక్క వాక్యం చేత వాళ్ళు తాకబడాలి, వారి జీవితాలు ఇంపాక్ట్ చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. నేను ఇట్లాగే ఉంటా, ఇట్లాగే బతుకుతా, ఇలాగే చేస్తానంటే దాన్ని గోధుమ గింజ భూమిలో పడి చేస్తేనే కానీ అది ఫలించదు. మనం కొంతమంది దగ్గర చచ్చిపోతే మనం ఫలిస్తాం, మన పరిచర్య కూడా అభివృద్ధి చెందింది. Come on, hallelujah. With the weak we shall be weak. Come on, hallelujah. With the mature we shall be mature. Come on, hallelujah. అంతేగాని పద్దాకల గీతలు గీసేసుకొని అన్ని వాల్స్ కట్టేసుకొని ఆ మినిస్ట్రీ మీద ఈ మినిస్ట్రీ మీద దీని మీద దాని మీద గొడవలు పెట్టేసుకొని Amen. Hallelujah. చాలా మాటలు గుర్తొచ్చినాయి. దాసుడు, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు.
Come on, hallelujah. Hallelujah. Amen. And this is a very powerful verse. Verse 29, 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే అపక్షమందు అబ్రహాము యొక్క, మీకు అర్థమవుతుంది సంతానం అంటే. మీరు క్రీస్తు సంబంధులైతే అపక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అదే నేను చెప్తాను, ఈ కమ్యూనియన్ దగ్గర చెప్పిన మాటకి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. నీ రక్తము వలన నీతిమంతులుగా తీర్చి అబ్రహాం యొక్క ఆశీర్వచనమునకు వారసులుగా చేసి. ఎంత పెద్ద మాట చెప్పలేను నేను. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఇట్ సేస్ మీరు క్రీస్తు సంబంధులైతే, see if you belong to Christ then you are Abraham's descendants. Come on, descendants. Okay, royal lineage. You belong to the royal bloodline, I'm telling you. Hallelujah. You belong to the royal bloodline. You belong to the bloodline of champions. Amen. Hallelujah. మీలో ప్రవహిస్తున్న రక్తము అది బ్లడ్ లైన్ ఆఫ్ ఛాంపియన్స్. అది జయ వీరుల యొక్క రక్తమునకు చెందింది. It belongs to the royalty. Amen. Hallelujah. సంతానమయ్యండి వాగ్దాన ప్రకారము వారసులు, heirs according to promise. Heirs according to promise. Heirs, you are a promised child. అబ్రహాముకు చెప్పిన వాగ్దానము యొక్క నెరవేర్పులో నుంచి పుట్టాం మనం. Hallelujah. 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 ఈ వచనాలు చదివి అందుకే నేను శామ్యూయల్, డేవిడ్, అబ్రహాం అని పెట్టుకున్నాను. Amen. Hallelujah. I'm Samuel, David, Abraham. Amen. The descendant of Abraham. Come on, hallelujah. You're also, your name place Abraham. Amen. Abraham యొక్క ఏమని రాస్తుంది? అబ్రహాం యొక్క సంతానం. సంతానం అన్నమాట. అబ్రహాం యొక్క సంతానం మీరు. Do you receive this? ఊరికనే వింటాం కాదు. You need to get that thing into your system. Amen. Hallelujah. And then అది వెంటనే మీ సిస్టంలోకి వెళ్ళిపోతే ఏమైందంటే, you begin to see and manifest the glory of Abraham's descendants. అబ్రహాం యొక్క సంతతి వారు డిస్ప్లే చేసిన మహిమ దేవుడు మీ ద్వారా ఆయన మేనిఫెస్ట్ చేస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు ఆయన. Hallelujah. అంతేగాని ఇఫ్ యూ కీప్ ఆన్ కౌంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఐ బిలాంగ్ టు దిస్, ఐ బిలాంగ్ టు దట్, నేను పలానా కుటుంబం, పలానా కమ్యూనిటీ, పలానా దగ్గర నుంచి వచ్చాను, ఇట్లాగా అట్లాగా, లేకపోతే నేను బలహీనుడిని, నేను ఇది, నాకు ఏమీ లేదు. సో ఇఫ్ యూ కీప్ ఆన్ ఎంబ్రేసింగ్ యువర్ కార్నల్ నేచర్ ఆర్ అడామిక్ నేచర్, ఆదాము దగ్గర నుంచి వచ్చిన శరీర సంబంధమైన స్వభావం మీరు ఎంబ్రేస్ చేసుకుంటామంటే యూ విల్ నెవర్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. మీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని శక్తిని చూడలేరు. Amen. So you belong to the family, to the genealogy of champions, to the bloodline of champions. I declare to you, it's impossible for you to fail in life. మీరు జీవితంలో ఓడిపోవడం అనేది ఇంపాసిబుల్. ఏ సమస్య కూడా, ఏ ఇంపాసిబిలిటీ కూడా మీ ఎదుట రొమ్ము విరిచి నిలబడటానికి వీల్లేదు. బికాస్ హల్లెలూయా, బికాస్ గాడ్ హ్యాస్ స్పోకెన్ ఎ బ్లెస్సింగ్. అబ్రహాం యొక్క వచ్చినము ఎవరు వచ్చినము, మీకు అది అర్థం అవ్వట్లేదు. వచ్చినము అబ్రహాం యొక్క ఆశీర్వచనము అంటే అబ్రహాం మీద పలికిన మాట దేవుడు మీ మీద పలికాడు. See, there is an atmosphere for miracles. Come on, hallelujah. Hallelujah. There is an atmosphere over Abraham. అబ్రహాం మీద ఒక అట్మాస్ఫియర్ ఉంది. అదేంటంటే దేవుని యొక్క మాట పలుకబడింది. And then Abraham was speaking that word over his life. See, you need to create an atmosphere for miracles. See, when you speak the word of God, దేవుని యొక్క వాక్యములు వాగ్దానం మాట్లాడినప్పుడు, and plus when you speak the miracle language, you are creating an atmosphere for the miracle. Hallelujah. Atmosphere to produce a miracle.
Hallelujah. 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 నేను యాక్చువల్గా ఇది చెప్పకూడదు కానీ ఐ మీన్ మై సబ్జెక్ట్ ఇస్ సంథింగ్ ఈవెన్ గ్రేటర్ బట్ సిన్స్ వీ టచ్ దిస్ లెట్ మీ రీడ్ ఇట్ అండ్ దెన్ ఐల్ జంప్ ఇట్. ఓకే, 4వ అధ్యాయం గలీషియన్స్ చాప్టర్ 4, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండ్ దెన్ వర్స్ 30, 30 వచనం. కమ్ ఆన్, ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? ఆ దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. ఆ దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడై ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. This is a very, very powerful statement. Cast out the bondwoman and her son. For the son of the bondwoman shall not be an heir with the son of the free woman. Bondwoman and the free woman. Everybody say bondwoman and the free woman. ఇది చాలా పెద్ద డిస్కషన్, ఇది చాలా పెద్ద డీప్. bondwoman ఎవరు అంటే హేగార్. ఆమె దాసి, she is under bondage. And then who is the son of the bondwoman? It's Ishmael. సో ఇష్మాయేలు ఏం చేస్తాడంటే ఇస్సాకుని ఏడిపిస్తూ ఉంటే కోపం వచ్చింది, ఆట పట్టిస్తూ ఉంటే కోపం వచ్చింది. ఎవరికి? శారమ్మకి. నా కొడుకుని ఏడిపిస్తున్నాడు, ఏం పంపించేసే అని అబ్రహాం గుండె ఒకసారి ఆగిపోద్ది. ఎందుకంటే ఇద్దరు కొడుకులే. పైగా ఇస్సాకు రాకముందు ఎక్కువసేపు ఇష్మాయేల్తో గడుపుంటాడు. రైట్ రాంగ్? పంపించేయంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏం చేయండి? పంపించేయమని పంపించేయను కూడా. బికాస్ ద బాండ్ ఆఫ్ ఉమెన్స్ సన్ కెన్ నాట్ బి ఎన్ ఎయిర్ విత్ ద ఫ్రీ ఉమెన్స్ సన్. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? సో పంపించేశాడు. బట్ గాడ్ స్టిల్ బ్లెస్డ్ హిమ్. అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళు, ఆ కృప క్రింద ఉన్న వాళ్ళు కలిసి ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పీపుల్ హూ ఫాలో ద లా, నేను ఇలా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇలా చేస్తేనే ఇలా చేస్తాడు, ఇట్లా ఇదే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కిరిస్తూ ఉంటారు. ఎవరంటే దేవుని కృప గురించి, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి, దేవుని యొక్క నీతి గురించి మాట్లాడే వాళ్ళందరినీ వీళ్ళు ఎక్కిరిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కిరిస్తారు కదా, మనం ఫీల్ అయ్యి వాళ్ళకి మారాల్సిన అవసరం లేదు. యూ డోంట్ స్టే విత్ ద బాండ్ ఉమెన్ సన్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా ప్రత్యక్షత లేకుండా ఉన్న వాళ్ళతో మీరు ఉంటే మీ యొక్క స్వాస్థ్యం మీరు ఎప్పటికీ చూడలేరు. అందుకని వన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఫర్ మిరకల్స్ ఈస్ యూ మస్ట్ స్టే విత్ ద పీపుల్ హూ బిలీవ్ ది న్యూ కవెనెంట్ రెవల్యూషన్. Hallelujah, hallelujah. Just like Mary went and stayed with Elizabeth. Maria elli etlaga, Elizabeth దగ్గర నివసించిందో, you must stay with the people who believe in miracles, who believes in signs and wonders, who believes that by faith you are made righteous. మీరు విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డారు. Come on, hallelujah, hallelujah. And then see you have to show to the world, amen, hallelujah. మీరు చూసి హేళన చేసే వాళ్ళు గురించి ప్రూవ్ చేయాలి. అదేంటంటే దట్ గాడ్ హీ ఈస్ బ్లెస్సింగ్ యూ నాట్ బేస్డ్ ఆన్ వర్క్స్ బట్ బేస్డ్ ఆన్ గ్రేస్. క్రియల వలన కాదు ఆయన ఆశీర్వదించింది, కృప చూపటం వలన. సో ఐ బిలీవ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం డీప్ వెళ్తే మెనీ పీపుల్ వర్ లైక్ దిస్, like the sons, the two sons in the story of the prodigal sons. ఆ ప్రాడిగల్ సన్స్లో ఇద్దరు కుమారులాగా ఈరోజు విశ్వాసులు ఉన్నారు. అదేంటంటే one son has life without revelation, ఇంకా చెప్పాలంటే he is living like a slave without revelation. With both sons, right? ప్రత్యక్షత లేకుండా
ఒక దాసులాగా జీవిస్తూ ఉన్నాడు. ఆర్ ఇంకా చెప్పాలి అంటే కుమారుడిలాగా జీవిస్తున్నాడు. ఆర్ కుమారుడే దాసుడిలాగా జీవిస్తున్నాడు. ఆర్ ఇంకా చెప్పాలంటే హీఈస్ లైక్ లివింగ్ లైక్ ది స్టాండర్డ్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క స్టాండర్డ్ ప్రకారం జీవిస్తూ ఉన్నాడు. బట్ హీ డజంట్ హ్యావ్ రెవల్యూషన్. చిన్న కొడుకేమో భయంకరమైన రెవల్యూషన్ ఉంది. ఆ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ లేదు. హీ వెంట్ అండ్ హ్యావ్ ఎ లూజ్ లైఫ్. Did you get it? వాట్ ఈస్ హిస్ రెవల్యూషన్? నాకు కావాల్సిందే అంటే తండ్రి ఇచ్చేసాడు. ఎందుకంటే హీ హ్యాస్ రెవల్యూషన్. ఇతనేమకేం లేదు, ఏం తీసుకోవట్లా. ఏంటంటే రెవల్యూషన్ లేదు. దేవుడు ఇస్తాడు, దేవుని చిత్తం పెళ్ళి అయినప్పుడు అయితేలేండి, పెళ్ళి పుడతారులేండి. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ థింగ్. నేను ఎంత నమ్మకంగా ఉన్నానండి, దిస్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ దిస్ పర్సన్ హ్యాస్ రెవల్యూషన్ బట్ నో క్యారెక్టర్. ఆర్ యు హియర్? సో అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు చూసి హేళన చేస్తూ ఉంటారు. బట్ యూ నీడ్ టు బ్రేక్ దట్ బ్రిడ్జ్. కమ్ ఆన్, హల్లెలూయా. యూ నీడ్ టు బ్రేక్ దట్ గ్యాప్. అదేంటంటే యూ మస్ట్ బి ఎ పర్సన్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ దెన్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా. రెవల్యూషన్ ప్లస్ క్యారెక్టర్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ జీవితం కూడా ఉండాలి మనకి. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? అందరు ఇక్కడే ఉన్నారా లేరా? ఇప్పుడు ఒకటి అర్థమైంది. సో గుడ్ పీపుల్ కెనాట్ సీ గుడ్ థింగ్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ గుడ్ రెవల్యూషన్. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ హియర్? ఆర్ యు ఆల్ హియర్? ఎందుకంటే అది క్రియల వలన కాదు, కృప వలన వస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. As much as you need to live a life that pleases God, you must have revelation. Revelation is the must. ప్రత్యక్షత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని గుడ్ పీపుల్కి బ్యాడ్ థింగ్స్ జరుగుతుంది అంటే బికాస్ గుడ్ పీపుల్ హ్యావ్ బ్యాడ్ రెవల్యూషన్. నో రెవల్యూషన్ ఆర్ బ్యాడ్ రెవల్యూషన్. వాళ్ళకి ప్రత్యక్షత లేదు దేవుని యొక్క వాక్యం అంటే, ఆర్ బ్యాడ్ రెవల్యూషన్. అందుకని వాళ్ళు దేవుని యొక్క మహిమను ఆర్ మేనిఫెస్టేషన్ వాళ్ళు చూడలేకపోతున్నారు. బట్ లెట్ మీ టెల్ యూ, జస్ట్ బికాస్ యూ బీ గుడ్ దట్ డజంట్ మీన్ యూ విల్ సీ ఎవ్రీథింగ్ గుడ్. నో, యూ నీడ్ రెవల్యూషన్. ప్రత్యక్షత కావాల్సిందే. హల్లెలూయా. అంటే నేను చెప్తున్నాను, మీరు అబ్రహాము యొక్క వారసులను తెలియకపోతే, అబ్రహాము యొక్క వారసులు అయినా సరే మీకు కావాల్సింది మీ దగ్గరికి రాదు. ఆమేన్. ఆర్ యు ఆల్ హియర్ విత్ మీ? అదంతా జరిగిద్దిలే, అది మీ దగ్గరికి వచ్చిద్దిలే, ఇది దేవుడు చూసుకుంటాడులే. నో రాజా, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. అదే నేను అంటున్నాను, దాన్ని ఏమంటారు? బై ఫెయిత్ అన్నమాట. సి ఫెయిత్ ఈజ్ ద ఫోర్స్. విశ్వాసం అనేది భయంకరమైన ఫోర్స్. ద మూమెంట్ యూ బిలీవ్. ఇది నేను ఎలా చెప్పాలో నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. దేవుని దగ్గర నుంచి శక్తి ఎట్లా వస్తుందో మన దగ్గరికి, ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ టేస్టెడ్ ద పవర్ ఆఫ్ గాడ్, మనం విశ్వాసం ఉంచుతుంటే మన దగ్గర నుంచి శక్తి అట్లాగే వెళ్తుంది. దట్స్ హౌ ఐ కెన్ సే. దట్స్ హౌ ఐ కెన్ సే. డిడ్ యు గెట్ ఇట్? డిడ్ యు గెట్ ఇట్? See, when you release faith, మీ విశ్వాసం మీరు విడుదల చేస్తే, it's like you releasing enormous power into the atmosphere. Amen, hallelujah. ఇంకా చెప్పాలంటే towards the heavenlies, పరలోకము వైపు మీరు భయంకరమైన శక్తిని మీరు విడుదల చేస్తారు. Your faith in God. Come on, hallelujah. Hallelujah. Oh, I don't know how to tell. See, every time you're believing God, మీరు విశ్వసించి మాట్లాడుతున్నారంటే you're releasing a force outside of you. మీలో నుంచి మీరు శక్తిని విడుదల చేస్తా ఉన్నారు. And that power is connected to the power that is coming from God. ఆ శక్తి దేవుని దగ్గర నుంచి వచ్చే శక్తికి కనెక్ట్ చేయబడతా ఉంది. Amen, hallelujah.
Hallelujah. Hallelujah. It's not just power coming from God, it's a power also going from you. ఎందుకని అంటే వాక్యం వినుట వల్ల విశ్వాసం వచ్చింది, వచ్చిన విశ్వాసంలో వాక్యంలో ఉన్న శక్తి, come on, hallelujah, and then ఆయనలో ఉన్న శక్తి, ఆ రెండు అవి ఏకమవుతున్నాయి. Hallelujah. I'm speaking so deep. Amen. Hallelujah. అందరు ఇక్కడే ఉన్నారా? So when you are believing God, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటలు మీరు విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు, that you are above every storm, that you are coming out of this pit, that God is about to give you a breakthrough. మీరు విశ్వసించి మాట్లాడుతున్న మాటల్లో నుంచి ఏం విడుదల చేయబడుతుందంటే శక్తి విడుదల చేయబడుతుంది. అందుకే అన్నాడు, ఈ కొండతో మీరు మాట్లాడితే. Hallelujah. 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 If you tell it, come on, hallelujah, be thou removed and be thou cast into the sea. If you tell to this mulberry tree, ఈ కమ్మల చెట్టుతో నువ్వు వేలతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో పడవేయడం చెప్తే అది నీకు లోబడును. Hallelujah. In other words, God said that you are greater than the mountain you're facing, that you're greater than the addiction that is rooted inside you, that is you're greater than the barrenness that is trying to grab your womb. నీ గర్భమును పట్టుకున్న ఆ గొడ్రాల తలము కంటే నీలో ఉన్న విశ్వాసం అది గొప్పది. You are greater than the lion, you are greater than the sword, you are greater than any king, any kingdom. Somebody shout, by faith. Come on, hallelujah. Beginning of by faith annamata. By faith, hallelujah. By faith. It is the force of God in the sons of God. Hallelujah. Hallelujah. విశ్వాసం అనేది దేవుని యొక్క కుమారులు ఆయన పెట్టిన దేవుని యొక్క శక్తి ప్రభావము. Hallelujah. 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 What did I just say? It's the force of God that God has placed in the sons of God. విశ్వాసం అంటే దేవుడు తన కుమారుల్లో పెట్టిన దేవుని శక్తి. Hallelujah. 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 So I'm giving you a homework. ఏమంటారా? అదేంటంటే I want you to read Hebrews chapter 11 100 times before Sunday. So I want you to read 100 times. Everybody say 100 times. ఏం చదువుతారు? Oh, come on, hallelujah. Hallelujah. And then underline that word, by faith. By faith. By faith. By faith అన్నమాట. Amen. Hallelujah. Hallelujah. చదువుతారా? నిజంగా చదువుతారా? అందరూ ఆమె ఒకసారి చేతులు చూపిస్తారా? కొంతమంది అంటారు చేతులు చెప్పి, ఎందుకంటే నేను చదవాను కదా ప్రతి, నేను యథార్థవంతురాలను, యథార్థవంతుడును. ప్లీజ్ నాకు ఈ టైంలో కోపం తెప్పించదు. ఎవ్రీబడి యూ మస్ట్ షో యువర్ హ్యాండ్ అండ్ దెన్ రీడ్ 100 times. నిజంగా సీరియస్ చెప్తున్నాను నేను. చదువుతారా? కమ్ ఆన్, లెట్ మీ సీ యువర్ హ్యాండ్స్ ఎవ్రీబడి. కొంతమంది ఎత్తట్లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని పిచ్చిగా దీవించుడు గాక. హల్లెలూయా. హల్లెలూయా. దీంట్లో చాలా వచనాల్లోనే నాకు నచ్చింది బై ఫెయిత్ బీయింగ్ వార్న్డ్ బై గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. బై ఫెయిత్ Abraham went knowing where he was going. ఎక్కడికి వెళ్తాడో తెలియకోకుండా వెళ్ళిపోయాడు. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఓ మీ గురునానక్ కాలనీ వచ్చినప్పుడు మాకు తెలియదు. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Hallelujah. I mean, I never thought that I will be here.
I never thought that we will stay here. I never thought, no, by faith ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆయన అక్కడ పెట్టేసాడు ఆయన. Come on, hallelujah. By faith. Now next కొన్ని రోజుల్లో by faith God is going to move us to a big land. Come on, hallelujah. By faith. Amen, hallelujah. Very powerful words, by faith. అంటే మీరు మాట్లాడే విశ్వాసం లేకపోతే దేవుడు పనిచేయడానికి ఏం లేదు. You need to keep on releasing faith 24/7 every time you are alive. Amen. అంటే మీ గమనము, మీరు జీవిస్తున్నామన్న గమనం ఉన్న ప్రతి క్షణము మీ విశ్వాసాన్ని విడుదల చేస్తూ ఉండాలి. Something is about to happen for me today. Money is coming to me. Opportunities are coming to me. The favor of God is surrounding me. I'm walking. Hallelujah. I'm blessed. Amen. Hallelujah. I am the righteousness of God. Amen. Hallelujah. Sin shall not have dominion over me. What is it? You are living. You are alive. You are activating the atmosphere for miracles. మీ జీవితం మీద దేవుని యొక్క కార్యములు జరిగే అట్మాస్ఫియర్ని మీరు సృష్టిస్తున్నారు, మీరు యాక్టివేట్ చేస్తున్నారు. Hallelujah. So ఎన్ని మాట్లాడేది ఏమి లేకపోతే get into the miracle language. Mandoro basi lekremende dife endo lobosto kula namaste kire befe. అప్పుడు ఏం చేస్తాడు ఆయన గోయితవుతా ఉండుంటాడు. Come on, hallelujah. ఫౌండేషన్కి మీ ఇంటికి. Come on, hallelujah. Hallelujah. ఆతురపడి ప్రార్థన చేస్తా ఉంటే ఫస్ట్ ఫ్లోర్ అయిపోద్ది. Come on, hallelujah. నేను ఫ్రైడే మాట్లాడుతూ ఉన్నాను. Come on, hallelujah. ఎందుకంటే టైం అయిపోయింది. ఇంకా ఆతురపడి if you are fervent in praying. Come on, hallelujah. సెకండ్ ఫ్లోర్ అయిపోద్ది, థర్డ్ ఫ్లోర్ అయిపోద్ది. Come on, hallelujah. థర్డ్ దాకా ఆపుదాం. Come on, hallelujah. 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 And then begin to pray right now. Come on, hallelujah. And then marbles అయిపోద్ది. Amen, hallelujah. Hallelujah. ఇప్పుడు అక్కడ దాకా అయింది మాది. ఇంకా ఆతురపడి ప్రార్థన చేస్తే దేవుడు ఆతురపడి ప్రార్థన చేయ రాజా నీకు ఇస్తా అంటున్నాడు. ఓకే డన్ ప్రభా. కమ్ ఆన్, హల్లెలూయా. 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 నేను చెప్తాను, మీకు ఆత్రం లేకపోతే ఆయనకు కూడా ఉండదు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు సీ ది కంప్లీషన్ ఆఫ్ ద ప్రామిస్, ఐ మీన్ గాడ్ విల్ ఆల్సో జస్ట్ లీవ్ ఇట్. ఆశ లేనప్పుడు ఇంకేం చేస్తాం? పద్దాకలు మిమ్మల్ని వెనకాల నుంచి నెట్టే వాళ్ళు ఎప్పుడు ఉండరు. యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ డిజైర్స్, స్పిరిచువల్ డిజైర్స్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు 11వ వచనం చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. By faith even Sarah herself received. Come on, children, sister. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక. Powerful, 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 powerful. Your understanding. Come on. Hallelujah. Hallelujah. ఎంచుకొనెను గనుక. నాకు బాగా ఇష్టమైన మాట ఇంగ్లీష్ బైబుల్లో ఎబిలిటీ అన్నమాట. Hallelujah. She received ability to conceive. Amen. Hallelujah. Even beyond the proper time of life. ఏం అద్భుతంగా రాయబడింది మాట. ఈవెన్ బియాండ్ ద ప్రాపర్ టైమ్ ఆఫ్ లైఫ్. అంటే వయసు, అంటే లైఫ్ టైం. ఇంకా దీని తర్వాత ఇంకా లైఫ్ ఉండదు దీనికి, గర్భానికంటే లేదు. కమ్ ఆన్, యూ కెన్ రిసీవ్ ఎబిలిటీ. కమ్ ఆన్, hallelujah. Hallelujah. In the mighty name of Jesus, may you break every protocol of science, medicine, ఇవన్నీ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెప్పిన ఆ ప్రోటోకాల్స్ అన్ని మీరు విరగొట్టేదురుగాక. May you break every protocol. Hallelujah. Hallelujah. Of science and medicine. Hallelujah. Of inventions and technology. I mean, చదవాల్సింది ఎవరిని అంటే, ఐ మీన్ చూడండి, ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరిని చదవాలంటే నిన్ను చదవాలి. విశ్వాసపు కోడ్ని క్యారీ చేసే వాళ్ళు చదవాలి. Amen. Hallelujah. Let me tell you, can you go a little bit beyond? The devil and his kingdom must study you. Come on, hallelujah. అరే కొత్త సిలబస్ వచ్చినట్టుంది. మనం ఎన్ని చేసినా ఈ వ్యక్తుల నుంచి పుట్టేవి ఏవి కూడా ఓడిపోవట్లేదు. A new syllabus and 2025 has come.
వాట్ ఈస్ దట్ వి డోంట్ నో. మనకు తెలియదు, ఏదో తెలుసు వీళ్ళకి, ఈ జనరేషన్కి, ఈ వంశానికి, ఈ తెగకి. నేను ఎన్ని ఇబ్బందులు తీసుకొని వస్తున్నా వీళ్ళ మీదకి. You are the new coding of God for this generation, in this time and space, manifesting the glory of God. దేవుని యొక్క మహిమను ప్రచురము చేసే నూతనమైన కోడింగ్ ఈ దశాబ్దములో దేవుడు మిమ్మల్ని చేయును గాక. Where the devil doesn't have the textbook to study. Come on, you better celebrate. సాతాను కూడా చదువుకోవటానికి వీలు లేని, టెక్స్ట్ బుక్ లేని విధముగా మీ జీవితములు అవి దేవుడు కనపరచును గాక. ఇప్పుడు అర్థమైంది? ఇప్పుడు చెప్పలు కొట్టండి. Come on, you better give the Lord the highest praise for the next 20 seconds. Come on, hallelujah. Yeah. Hallelujah. Hallelujah. పరలోకి వెళ్తే మిమ్మల్ని అబ్రహాం పక్కన కూర్చోబెట్టుకోండి, శారా పక్కన కూర్చోబెట్టి, మనవడా ఏం చేసావు చెప్పు, నాకు తెలియదు ఏదో నీకు తెలుసు కుమారుడా. Come on, hallelujah. అటెళ్తే దావీదు పక్కన లాగా నువ్వు చెప్పేది ఇప్పటిదాకా అబ్రహాం ఆగు నేను కొంచెం మాట్లాడి అని అటువైపు ఇంట్లో మన ఇంటికి వెళ్తే మన ఇంట్లో వాళ్ళందరూ లాగుతుంటారు చూడండి. మనవాడు వస్తే అభిషేక్ మా డాడీ దగ్గరికి వెళ్తే మా మమ్మీ లాగుతూ ఉంటారు, మా డాడీ లాగుతూ ఉంటారు, పట్టుకొని నొక్కుతూ ఉంటారు. Come on, hallelujah. మన వాళ్ళు తాతయ్యల ఇంటికి వెళ్తే come on, hallelujah. And they pull, then they kiss, and then they talk, and then they hear what is happening, and then వాళ్ళ మాటలకి వాళ్ళు ఓ మురిసిపోతూ ఉంటారు. మనం పరలోకి వెళ్తే come on, every saint in heaven. Yeah. Come on, hallelujah. Hallelujah. దగ్గరికి లాక్కొని దానియేలు ముద్దు పెట్టుకోవాలి. నేను 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నేను ఇది చూస్తే నువ్వు ఇంకేం చేసి చూసావు దీన్ని. Come on, hallelujah. 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 నేను సింహాలు నోరు మూపించాను, నువ్వు మీ ఆవిడ నోరు మూపించావు. Come on, tell me. Yeah. Come on, hallelujah. I just trying to make you laugh a little bit. Come on, hallelujah. 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 దావీదు పక్కన కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు నాకు ఇంత ప్రత్యక్షత తెలుసు అనుకున్నాను, మొత్తం రాసేసా. నేను రాయింది నువ్వు జీవించావు. Oh, come on, hallelujah. Hey, I feel the presence of the Almighty God right now. Oh, Ramangolo Brasike Telebeste. May God flood your heart with revelation today. In the name of Jesus, I speak a new introduction to by faith life. Come on, hallelujah. Hallelujah. By faith జీవితంలోనికి దేవుడు ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు విశ్వాసము ద్వారా. Oh, hallelujah. Hallelujah. వినయంతో చెప్తున్నాను, కొన్నిసార్లు చెప్పుకోవటం అర్థం కాదు. అమ్మ ఇంత అన్కన్వెన్షనల్ మెసేజ్ మీకు ఎక్కడ దొరకవు ఎతికినా సరే. ఈ మ్యూజియంలో పెట్టాల్సిన వాక్యాలు, and you have to hear them over and over until you. Hallelujah. 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 And I feel the breath of God over me right now. Hallelujah. Hallelujah. ప్రతిరోజు మీరు నడుస్తున్నప్పుడు go in the mind that you are the coding of God. దేవుని యొక్క కోడ్, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట. The miracle language is over you. Hallelujah. Hallelujah. నీ మీద ఎవరు వచ్చి నివసిస్తారో తెలియదు కానీ when you have the promise. Hallelujah. Can I go a little bit deep? నేను అన్ని ఇక్కడ ట్రై చేసేస్తా ఉన్నాను. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి అన్నాడు. ద మూమెంట్ ఆ వాగ్దానం తీసి శిష్యులు లోపల పెట్టుకోగానే ఆ వాగ్దానం కంటానికి శక్తినిచ్చే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి వాలాడు. నీలో వాగ్దానం పెట్టుకో. The Holy Spirit will come and create the atmosphere for miracles. Come on, hallelujah. You have the promise. The Holy Spirit will come and brood over you. అంటే దాని అర్థం ఏం చెప్పంటారు? హెవెన్స్ అథారిటీ, పరలోకం యొక్క అధికారం అంతా వచ్చి మీతో నివసిస్తూ ఉంటుంది.
హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, అసలు ఎవడంటే మనకి దిగులు లేదు, భయం లేదు, విచారం లేదు, పరిస్థితి అంటే ఏమి లేదు. సో గాడ్ విల్ డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. నాకు తెలిసింది ఒకటి, ఎలా చేస్తాడో తెలియదు కానీ దేవుడు మీ జీవితంలో తన కార్యం అయితే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. I don't know how he does, but I know he will do it. He will do it. మీరు ఎంచితే చాలు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చు నమ్మదగిన వాడని ఎంచెను. Consider him who has promised is faithful. Hallelujah. 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 Next week 100 times వస్తారా? కిందకు వచ్చేద్దామా? Amen. Hallelujah. Oh, verse 30. By faith. Here it is, by faith. By faith. The Jericho, the walls of Jericho fell. 30 వచ్చిన 13 కాదు, 30. చదవండి సిస్టర్. Oh, come on, hallelujah. నోరు మూసుకుని నడిస్తేనే పడిపోతాయి. Oh, the faith is the greatest force. Faith is the greatest force. విశ్వాసము చాలా బలమైన ఫోర్స్ అది. Come on, hallelujah. Hallelujah. By faith. పైన వచ్చిన by faith they passed the Red Sea. 31 వచ్చిన by faith. 31 వచ్చిన విశ్వాసమును బట్టి సిస్టర్ 31 సారీ 29 వచ్చిన సారీ 29 వచ్చిన విశ్వాసమును బట్టి. Oh, come on, hallelujah. 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 విశ్వాసమును బట్టి, by faith. Amen. By faith. Amen. Tomorrow go and pass through your Red Sea. Come on, hallelujah. By faith go and apply. By faith stand before your officer. By faith, come on. By faith. Adavado evanantunnadu, come on, by faith stand there. Evadi meedi kadanadu, by faith stand there. Come on, hallelujah. Hallelujah. చూడండి, మీరు విశ్వాసం లేకుండా ఎక్కడికి విశ్వాసం ధరించుకోవాలి మనం. The greatest force. Amen. And then తర్వాత మాట, ఐగుప్తులు అలాగ చేయి చూచి మనకు విశ్వాసం ఉంది కదా మనకలాగా అందరు చేద్దాం అనుకుంటా అవద్దు. నా 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 నా. Come on, hallelujah. 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 సో మీకు విశ్వాసం ఉంది, మీరు విశ్వాసం చేసే పనులన్నీ మీకు విశ్వాసం లేని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా చేస్తామని చూసారనుకోండి, వాళ్ళు మునిగిపోతారు. చాలామంది విశ్వాసులు కూడా విశ్వాసం ఉన్న విశ్వాసుల్ని చూసి విశ్వాసం లేని విశ్వాసులు చేస్తారు, వాళ్ళు మునిగిపోతారు. లేపుతున్నాను నేను ఇప్పుడే. మీరు విశ్వాసం ఉన్న విశ్వాసాలు చూసినప్పుడు మీకు కూడా విశ్వాసం రావాలంటే విశ్వాస వాక్యం వినండి, విశ్వాసం వస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం వచ్చినప్పుడు వచ్చిందని తెలిసింది. ఆమేన్. And then when you know that faith came, you have the ability to do it. మీరు దాన్ని చేసే సామర్థ్యం పొందుకుంటారు. Hallelujah. Hallelujah. Amen. ఐగుప్తులు when they attempted it, ఏమైంది? They were drowned. Now verse 32 ఇది చదవటానికి అని చదివి మనం 32 వచ్చిన. ఇంకేం చెప్పాలి? శామ్యూల్ డేవిడ్ గురించి. సారీ అంత పెద్దోడిని కాదు కానీ నేను చిన్నోడిని అయితే కాదని చెప్తున్నాను. సారీ మీ గురించి కూడా. వాట్ ఈస్ యువర్ నేమ్? కమ్ ఆన్, టెల్ మీ. బై ఫెయిత్ రేచల్ గారు. కమ్ ఆన్, హల్లెలూయా. Hallelujah. 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 Come on, hallelujah. One more name this side. Come on. I'm prophesying. Amma? Pravalika. By faith, Pravalika. Come on, somebody. By faith, Esther Auntie. Come on, hallelujah. Come on, people at the back. Somebody. Anybody's name. By faith, Ravanna. By faith, Sister Kamala. By faith, Sister Devi. Sister Serena. Amma? Hepzibah. By faith, Prakash Gar. Amma, your name? Yeah, by faith, Sister Vijaya. By faith, Brother Bhaskar. Amen, hallelujah. By faith, Brother Mark. Jagadish.
విష్ణువర్ధన్, యా, బై ఫెయిత్ చివర వంశీ చివర తరుణ్, బై ఫెయిత్ తరుణ్. నేను చెప్తున్నాను, the Hebrews chapter 11 is a chapter that doesn't have ending. ఎండింగ్ లేని చాప్టర్. దేవుని యొక్క వాక్యాలు ఏంటంటే Hebrews chapter 11 ఎవరి గురించి చెప్పమంటాం అని చెప్పి కింద ఏమని రాస్తారంటే, వాగ్దానము వీళ్ళు దూరం నుంచి ఆహ్వానిస్తూ ఉన్నారని అంటాడు. ఎందుకంటే మనం లేకుండా వాళ్ళు సంపూర్ణ అవ్వలేదు. నేను లేకుండా కంప్లీట్ అవ్వలేదు చాప్టర్, అది నువ్వు లేకుండా కంప్లీట్ అవ్వలేదు ఆ చాప్టర్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. This chapter is not complete without you and me. God has included us there. Amen, hallelujah. Come on, let's read it. By faith, amen. చూద్దాం. By faith. ఇక్కడ ఏమి చెప్పొద్దు, గిద్యోను, బరాకు, సంసోను, యుఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి. సమూయేలు రాసేస్తుంది, నేను రాస్తాను. Come on, come on, hallelujah, hallelujah, hallelujah. Amen. సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ఆమేన్. నా తర్వాత వచనం, విశ్వాసము ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి. కమాన్, వాగ్దానములు పొందిరి, సింహముల నోరును మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి. కమాన్, హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైన మాటలు ఇవన్నీ. బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. నాకు వాయిస్ ఏమైంది? చదవండి సిస్టర్. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి. మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందుకోరి, విడుదల పొందనలక యాతన పెట్టబెట్ట. కొంతమంది వాటి నుంచి బయటికి రాగలరు కానీ వద్దు, చంపేస్తే తమను తాము అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఇష్టపూర్వకంగా. ఆమేన్, హల్లెలూయా. They allowed the torture, they allowed everything that the people wants to do, but it is all by faith. Hallelujah, hallelujah. And then తర్వాత they were sworn into కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. ఏంటది? అంత పెద్దోళ్ళు, అంత పెద్దోళ్ళు. కమాన్, హల్లెలూయా, కమాన్. అంత గొప్పవారు, అంత పరిశుద్ధులు. కమాన్, హల్లెలూయా. దేవుని చేత యోగ్యులను ఎంచబడిన వారు, లోకము ఎట్టి వారికి ఎన్నదగినది కాదు అని చెప్పబడిన వారు మనం లేకుండా సంపూర్ణ. ఓ మై గాష్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ కాకుండా నిమిత్తము అదేనా? ఓకే. దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. లెట్ మీ కమ్ టు యు. వాళ్ళు అనుభవించలేదు ఎందుకంటే మనం అనుభవించాలని. హల్లెలూయా. అందుకే చెప్పాను, you are the writing, you are the coding. Hallelujah. Whom the holy men has prophesied, dreamed and said. Amen. Hallelujah. 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 Get into that atmosphere. Amen. Hallelujah.
అంతేగాని కూర్చొని ఏడుస్తా, బాధపడతా, ఇబ్బంది పడతా. నో. ద మూమెంట్ యూ రిసీవ్ ఫెయిత్, బై ఫెయిత్ మీరు ఎబిలిటీని తొడుక్కున్న వాళ్ళు అయిపోతారు, సామర్థ్యమును తొడిగిన మనుషులు అయిపోతారు. అండ్ దెన్ యూ బికమ్ ద సూపర్ న్యాచురల్ పీపుల్. ఆమేన్. మీ లిస్ట్ అంతా అక్కడే ఉంది అక్కడ. ఆమేన్. హల్లెలూయా. బలహీనతతో ఉన్నారా? కమ్ ఆన్, బై ఫెయిత్ దే బికేమ్ స్ట్రాంగ్. ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని కొరకు నీతిమంతుడిగా జీవించలేకపోతాను. నో, బై ఫెయిత్ దే పర్ఫార్మ్డ్ యాక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్. వారు నీతి క్రియలు జరిగించారు. ఆమేన్. హల్లెలూయా. 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 ఖడ్గధార నుంచి తప్పించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ దేర్ ఇస్ ఆల్ ద టైం పదాకల సిక్నెస్, పదాకల ఏదో ఒక సమస్య, పదాకల మనుషుల దగ్గర నుంచి, యు బీన్ హెరాస్డ్, కమ్ ఆన్, లిఫ్ట్ అప్ ది షీల్డ్ ఆఫ్ ఫెయిత్. అందుకే నేను చెప్తున్నాను, రెవల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. యాజ్ మచ్ యాజ్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. రెవల్యూషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. You may be super good, but if you don't have revelation, you don't see the manifestation of God's glory. Amen. So what you need to do, get busy. Amen. Hallelujah. Hallelujah. మీరు బిజీ అయిపోవటమే. ఆ 12వ అధ్యాయం అంతా టాక్స్ అబౌట్ బిజీనెస్. ఏంటి బిజీనెస్ అంటే, దేవుడిచ్చిన వాగ్దానము మనం పొందుకోవటానికి మనం సిద్ధపరచుకున్నట. మీరు 11 చదివిన తర్వాత నేను 12 చెప్తాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో మీరు సాతాను బోల్డ్ ఆఫర్ ఇస్తాడు. ఈసావు కూడా ఆఫర్ ఇచ్చింది. నో, ఒక్క పూట కోటి కోసం. అందుకని యూ ఎంగేజ్ ఇన్ వైలెంట్ ఫెయిత్. హల్లెలూయా. దేవుడు ఇచ్చింది అమ్మేసుకోమాకండి. ఆమేన్. హల్లెలూయా. పొరపాటును కూడా నాకు వద్దులేండి బ్రదర్, మీరు తీసుకోండి, ఇది ఇదేనండి, సో వద్దు. కమ్ ఆన్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What God has given to you is yours. By faith is yours. Amen. Hallelujah. 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 Get aggressive. మీ మోకాళ్ళు బలహీనంగా ఉంటే దానిని కమాన్ బలపరచుకోవాలి. మీ మార్గమును సరళం చేసుకోవాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించి ఉంది. Hallelujah. 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 వయసు గతించినదైన ప్రాపర్ టైమ్ ఆఫ్ లైఫ్, బియాండ్ ప్రాపర్ టైమ్ ఆఫ్ లైఫ్. Amen. Hallelujah. Oh, my heart is burning with fire today. ఇంకా నేను చెప్పాలనుకుని చాలా మాటలు ఇంకేం చెప్పలేకపోయానని ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తే చాలా చెప్పలేకపోయానని అర్థమైంది. బట్ నా ఫ్లైట్ని ఇక్కడ ల్యాండ్ చేసేస్తున్నా. Amen. Hallelujah. What you need to do, get busy, set yourself apart. Don't stay with the bond woman's child. Come on. Hallelujah. కొంతమంది బాండ్ ఉమెన్ సన్స్ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. బాండ్ ఉమెన్ సన్స్ సెరమన్స్ వింటూ ఉంటారు. హలో మిస్టర్ బాండీ. Amen. Hallelujah. All the time putting you into rituals and putting you into bondage, putting you into systems and methods and concepts and theological discussions. It cannot give you inheritance. Amen. Hallelujah. Come on, as you pray right now, I'm going to ask the Spirit of the Lord to come and brood upon you. Hallelujah. Hallelujah. నేను వజ్రాల లాంటి మాటలు కొన్ని వందలు చెప్పాను ఈరోజు సెర్మన్లో. I want you to hear those things again and again. The moment you have the word of God, the promise of God, దేవుని యొక్క ఆత్మ వచ్చి మీ మీద అల్లాడుతూ ఉంటాడు. ఆదిలో జలముల మీద అల్లాడినట్లుగా. Come on. Hallelujah. ఒక 120 seconds, 2 minutes మనం ప్రార్థన చేద్దాం. Come on. I want you to throw both of your hands towards heaven. Lift your hands towards heaven. Amen. Hallelujah. Hallelujah. And then begin to pray. Hallelujah. Come on, I want everybody to pray. Everybody to pray right now.
ప్రే బిగ్గరగా రెండు చేతి దేవా నా జీవితాన్ని సంపూర్తిగా మరి ఒకసారి మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఐ సరెండర్ మై లైఫ్ టు యూ. మీ జీవితాన్ని సరి చేసుకోవాల్సినవి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాల్సినవి ఇంకేమైనా ఉంటే కమాన్, టుడే ఈస్ ద డే దట్ యూ నీడ్ టు డూ ఇట్. వాగ్దానం ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించారు. ఏమేమి కాళ్ళకేసుకొని పరిగెత్తుతున్నావు, ఏమేమి భుజాన్ని వేసుకొని పరిగెత్తుతున్నావు, ఏమేమి ఇబ్బందులు, ఏమేమి అలవాట్లు ఇంకా విడిచిపెట్టకుండా అట్లాగే వాటిని ఎంటర్టైన్ చేస్తా ఉన్నావు. కమాన్, గాడ్ ఈస్ అబౌట్ టు డూ సంథింగ్. You better get busy, get serious, get focused, get fervent. Get fervent, get fervent, get fervent, get fervent. Come on. Sevrena mandolo brosso kitilona naste. Merana mando brosso kulana mama. Sebre mama. Shufra manda sula broste kirebe. Soframa mamongolo brosiketere. Seframa mana sokura namastikilo. Come on, everybody pray. Everybody pray. Everybody pray right now. Zongra mamastikile besto. Come on. Everybody that joined live, come on, begin to pray. If you're moving away, you're missing the biggest touch, the biggest miracle in your life. Come on, people who join live, I want you to pray right now. Zambrono mosikita mandali bosokoto. Makre sebanonondo lobrosikiti labast. Zembrene mosto mondala kiste. Father. Brose balaninde. Father, I come before you, Lord. Strength. Strength in the name of Jesus. Strength and ability. Ni shakti ni prabhavam. Oh, Father, I pray, Lord, unusual breakthroughs for your children. మీ కొరకు జీవించటానికి, మీ మహిమను మేము ప్రచురించటానికి, మీ మహిమ కలిగిన హస్తమును మేము చూడగలగటానికి. Lord, what you have spoken with your mouth, Lord, we want to see it, fulfill it with your hands. నీ హస్తము చేత వాటిని స్థిరపరచటం మేము చూడాలని ఆశిస్తున్నాం తండ్రి. ఓ మాట నెరవేర్చి యెహోవా, మాటను నిర్మించి యెహోవా. Lord, we come before you, Father. Father, in the name of Jesus, everybody that were crying out to you, I ask you to grab their hands, Lord. Squeeze those hands, Father. And precious Spirit of God, in the name of Jesus, I ask you to fall upon our people in a mighty way. Brood until they birth. Naina నీ మాటను మేము కనేదాకా, ప్రత్యక్షపరచబడేదాకా నాయన మా మీద అల్లాడమని అడుగుతున్నాను ఆత్మదేవ. Brood over us, Father. Brood over us, precious Spirit of God. Brood over us. Brood over us in the name of Jesus. Hallelujah. Thank you. Father, I speak healing and miracles in the name of Jesus. Strength in the name of Jesus. Divine provision in the name of Jesus. Divine provision. ప్రతి విధమైన ఆర్థిక సంబంధమైన అక్కర తీసివేయబడును గాక, బలహీనత తీసివేయబడును గాక. Solutions and breakthroughs, Father. Thank you, Jesus. Thank you, Lord. In Jesus' mighty name, everybody said, come on, give the Lord మీ బలవంతుడితో. Come on, the loudest shout of praise. Come on, hallelujah. Shout it loud, hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. It's time to give the Lord the best offering we can give. Amen. Hallelujah. మనం ఎటువంటి వాక్యం వినో, ఎటువంటి కానుకిస్తున్నాం, రెండు తూకం వేసుకోండి ఒకసారి.
Come on, hallelujah. మీకు చెప్పేది అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఇఫ్ యూఆర్ హియరింగ్ ద బెస్ట్ వర్డ్, యూ నీడ్ టు రిలీజ్ ద బెస్ట్ సీడ్. ఎవరు మాట్లాడలే మళ్ళా. కమ్ ఆన్, హల్లెలూయా, ఆమేన్. ఎవరికి ఎక్కువ ఇవ్వబడటం వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఎక్కువ కోరుతున్నాడు. టు హూ మచ్ ఈస్ గివెన్ మచ్ ఈస్ రిక్వైర్డ్. ప్రభు అన్నమాట. ఆమేన్. యాజ్ యూ రిసీవ్ దిస్ టన్స్ అండ్ లోడ్స్ ఆఫ్ రెవల్యూషన్, దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఇది బలవంతంగా సనుక్కుంటా ఏడుస్తా ఎవరు ఇవ్వసరలా. దేవుడు మిమ్మల్ని టచ్ చేస్తాడు. దేవుడు చెప్తాడు, గివ్ దిస్, గివ్ దిస్, గివ్ దిస్. Hallelujah. Listen to one man of God visited. I wanted to give some offering. I wanted to give him 50,000 rupees. And then I asked my wife, ne aduguta unta. She is the most cleverest species that I have ever seen. పాస్టర్ గారు ఏమంటారంటే, ఆఫరింగ్ విషయంలో నన్ను మాత్రం అడగద్దు, ఎందుకంటే ఆవిడ చెప్పింది నేను చేయను. ఫస్ట్ థింగ్ I don't do what she says, and the next thing is she doesn't involve in what I does. Amen, hallelujah. Always say మీ ఇష్టం. and then నేను ఇచ్చేసిన తర్వాత నాకు తెలుసు మీరు ఇది ఇస్తారని, ఇట్లా చేస్తారు. నన్ను చాలా ఖర్చు ఉన్నాయి. ఐఎమ్ గివింగ్ దిస్ 50,000 rupees, but I know what I'm doing. And I said, let's add another 50,000. ఎందుకంటే బాగా ఖర్చులు ఉన్నాయి కాబట్టి. Come on, hallelujah, hallelujah. Why? Because I know a seed will break the barrenness. Amen, hallelujah. Every time we see something, we sow our seeds. Amen, hallelujah, hallelujah. అట్లాగే మీ లైఫ్లో కూడా ఎవ్రీ టైమ్ గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు గివ్, డోంట్ మిస్ ఇట్. యూ డోంట్ నో దేవుడు మీ లైఫ్లో ఏం ఓపెన్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కమ్ ఆన్, హోల్డ్ ద సీడ్ ఇన్ యువర్ హ్యాండ్. సే విత్ మీ, యేసయ్యా నా కానుకని విత్తుచుండగా ప్రతి విధమైన లేమి నా మీద పని చేయకుండా విరగొట్టబడును గాక. అనిచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలతతో మనుషులు నా ఒడిలోనికి కొలుతురు గాక. యేసు నామమున అడిగి పొందుకుని నామ తండ్రి, amen. Come on, minister team, pass the offering max. Hallelujah. I feel like preaching again. Amen. How many of you really blessed today? ఎంతమంది నిజంగా దీవించబడ్డారు? How many of you sense that warm presence of God? Come on, let me see your hands. Hallelujah. Praise God. Praise God. Hallelujah. అట్లాగే I feel so sad, చాలా sad feel అవుతున్నాను. I don't know what is happening with Pastor Raj church, Raj Prakash Pal గారి church విషయం ఏం జరుగుతుందో నాకు తెలియదు. I want you to all pray for him. Come on, can we do that right now? ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు. మనం ఎప్పుడైతే నేను 120 days ఫాస్టింగ్ ఉంది, దేవుడు ఇక్కడ మన హాల్ అంతా ఫిల్ చేసేసాడు. నేను వస్తుంటే మొత్తం అంత ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి లోపల కార్స్ పెట్టుకోవటానికి ప్లేస్ లేదు. ఇది కమింగ్ ఇన్ నేను అడిగా, ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది ఏంటి అని అడిగితే, ఇక లోపల నేను పెళ్ళేమో అనుకున్నాను, ఇలా కొట్టారు. వేసాడు, లేదండి లోపల ఏదో మీటింగ్ జరుగుతుంది అని. అవునా, ఎవరి మీటింగ్? నాదే మీటింగ్. ఆమేన్. And then there was no place, and then I have to security కూడా లేదు మనకు అప్పుడు, ఎందుకంటే we are not expecting only one security guy. Amen. సో నేను అదంతా అడ్జస్ట్ చేసుకుని లోపలికి వెళ్ళి వచ్చేసరికి ద హాల్ ఈస్ ప్యాక్డ్ విత్ పీపుల్. ఆమేన్, హల్లెలూయా. అయితే ఏమైంది, వి ప్రీచ్ ద సర్మన్ అండ్ దెన్ చైర్స్ కూడా లేవు, అందరు నిలబడి ఉన్నారు. ద హాల్ ఈస్ ప్యాక్డ్ ఫ్రమ్ వాల్ టు వాల్. మరుసటి రోజు పొద్దున్న 7 గంటలకి క్యాన్సిల్ చేసేసారు. నెక్స్ట్ సండే నుంచి మీరు ఇక్కడ పెట్టద్దండి అని. నేను అన్నాను, కనీసం నాకు ఒక్క సండే అయినా టైం ఇవ్వండి అని. అప్పుడే కనుక వదిలేసినట్టు ఈ పాటికి మంది వేరే లెవెల్లో ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఆమేన్. I don't have an opportunity to tell people నెక్స్ట్ సండే ఎక్కడికి రావాలో చెప్పడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. And then we have to move ఎతికి ఈ హాల్ విజయవాడలో లేదు, ఎవరిని అంటా ఉన్నారు. అప్పుడు క్రీస్తురాజపురంలో అక్కడ గుణదల పోలీస్ స్టేషన్ పక్కన ఒక కమ్యూనిటీ హాల్ దొరికింది. వాళ్ళు 3 నెలల క్రితం ఒక పెళ్లి జరిగితే భోజనాలన్నీ లోపల వదిలేసి తలిపేశారు. మన పిల్లలు
రాత్రి నుంచి ఉదయం దాకా క్లీన్ చేశారు దాన్ని. ఆకులు తీసేశారు. బా, ఎంత కష్టపడి మా క్లీనింగ్ ఎంత ఇబ్బంది అయిందో చెప్పలేను. మీరు క్లీన్ చేసుకుని వాడుకోండి అన్నారు. చిన్న హాల్ అక్కడ పెట్టావు. అక్కడికి ఎవరికి చెప్పాలో తెలియదు. మనం అంటే ఐఎమ్ వెరీ పూర్ ఎట్ నెట్వర్కింగ్. వచ్చిన వాళ్ళందరి నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పంపించి ఇదంతా మనకు అలవాట్లేదు. సో నాకు పైన తెలుసు కొంచెం దట్ దే హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ ద ప్లేస్ ఫర్ వర్షిప్. Let's pray for them. Amen. Hallelujah. Come on, shall we do that? Father, in the name of Jesus, I pray for Pastor Raj and his family. Naina Raj Prakash Pal garni van kutumbani gnapakam chesukondi. I pray for Lord's Church in Hyderabad right now. In the name of Jesus, I ask you to give them a breakthrough, Father. Come on, let's pray in the Holy Ghost right now. Mando robosa lebra siketele. Mrange raboso namba labasti kere befeste. Father, in the mighty name of Jesus, I ask you, let your powerful hand come upon them. Whatever that's happening, Lord, I know that you are bigger than that. In the mighty name of Jesus. I speak a 24-hour miracle in the mighty name of Jesus. A breakthrough where the church cannot be closed again. A place be opened up in the mighty name of Jesus. And I bless him and his family and the ministry, Father. Provide whatever thing that is needed, Lord. Hallelujah. In Jesus' mighty name. Amen. Amen. Hallelujah. 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 To God be the glory. Amen. Hallelujah. Hallelujah. I texted him last night. నాకు 2 గంటలకి మెసేజ్ చేశారు. They're going through a crucial time. And we cover him in prayer. Amen. Hallelujah. Hallelujah. See, I see things bigger than people. Amen. Hallelujah. It's very, very important. చాలా మంది దేవుని సేవకులకి అటువంటి హృదయం ఉండదు, but I see in an apostolic dimension. Amen. Hallelujah. God is bigger than anything. And then the call of God over people are bigger than selfishness. Amen. Hallelujah. Praise God. Amen. Hallelujah. అట్లాగే మీరందరూ కూడా మీరు ఏ గోరీలు అవ్వాలన్నా వాగ్దాన. Amen. Hallelujah. I want you to get into that atmosphere for the manifestation of the church life and your personal life. Amen. Hallelujah. అట్లాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. Amen. పాస్టర్ గారిని బిడ్డల్ని. Amen. Hallelujah. A glorious destiny is waiting for us. Come on. Hallelujah. 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 Wow. I sense the presence of God. Hallelujah. Let me say the blessing. The Lord bless you and keep you. The Lord make his face shine upon you graciously. The Lord lift up his countenance upon you and grant you soundness, wholeness in every area of your life. Amen. Whichever the most blessed people ever. Vijayawadaiki light ever. Vijayawadaiki hope ever. Everyone Vijayawada దీవించబడుతుంది. Everyone. ఆయన 1000 మంది మీద ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. అధిపతులుగా అధికారులుగా నియమిస్తాడు. వారిలో ఒంటరైన వాడు 10 మందిలాగును. ఎన్నిక లేని వాడు బలమైన జనముగును. God is going to make us a mighty nation. Amen. Hallelujah. God bless you. You're dismissed. See you on Friday. Amen. నేను కూడా ఈ వీక్ కూడా చాలా ట్రావెల్ చేయాల్సింది ఉంది. So I want you to keep me in your prayers. And then Friday we will have our Bible study. Don't miss it. Amen.